శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/9/2024 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, బహుళపక్షము, షష్ఠి మధ్యాహ్నం 1:55 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం రాత్రి 10:11 వరకు ఉండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు రాత్రి 7:06 నుంచి 8:39 వరకు, వర్జము మధ్యాహ్నం 2:29 నుంచి 4:02 వరకు, తిరిగి రాత్రి 3:44 నుంచి 5:19 వరకు వ్యాప్తిగా ఉన్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుంచి 1:20 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:56 నుంచి 3:44 వరకు. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు, సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:08. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సౌకర్యవంతమైనటువంటి శుభ ఫలితాలు: వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, వివాహ సంబంధ చర్చలు కానీ ఇతరత్ర ఏదైనా పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలవంతమైన శుభయోగాలు, అందరు కలిసిమెలిసి ఉండే అవకాశం, కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతుంది. కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలవంతంగా ఉండబోతున్నాయి. కాబట్టి వివాహ సంబంధ చర్చలు కానీ లేదంటే సంతాన సంబంధ వార్తలు కానీ పొందుకునే అవకాశాలు, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు, ప్రయాణ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యాలాభం, సోషల్ మీడియా సాటి డెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే శుభయోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభ. ఈ రోజు మీకు చాలా సౌకర్యవంతమైన ఆనంద యోగాలుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం, అద్భుతమైనటువంటి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, వివాహాది నిశ్చితాంబులాదులు కానీ లేదా ఏదన్నా శుభ కార్య ఆచరణ కానీ, ధర్మకార్యం కానీ, యజ్ఞయాగాది కృతులు కానీ నిర్వహించగలిగే అవకాశం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బిల్ శుభవార్త వినవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ లాంటిది, పిఆర్ లాంటి శుభవార్త వినే అవకాశం కూడా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి తప్పకుండా బయటపడే అవకాశాలు, ఆర్థిక ప్రయోజనం, ఆరోగ్య లాభాన్ని పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, సినిమా రంగంలో వ్యాపార లాభము, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో శుభయోగం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి,
వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఆర్థిక లాభాలు. చాలా ప్రశాంతమైన జీవనానిగా చెప్పవచ్చును. వీరికి అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, కఠినంగా ఉండండి. అపాత్ర దానం చేయకండి, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి అతి తెలివైనటువంటి వ్యక్తులు మీకు తారసపడే అవకాశం, వారి ద్వారా మీకు లంచం అనేటువంటి ధనము గాని బహుమాలు గాని ఇచ్చి మిమ్మల్ని లొంగ తీసుకొని ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంది. జాగ్రత్త. స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి. స్త్రీ మూలక ధన నష్టం, అనవసర అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. లేనిపోయినటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టంగా చెప్పబడుతోంది. ధనము, ధాన్య నష్టము, రైతన్నలకి అనవసర ఇబ్బందులు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను నష్టము కష్టంగా చెప్పబడుతోంది. సినిమా రంగంలో విపరీతమైనటువంటి ఆర్థిక నష్టాలు పొందుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం, మీ స్వల్పమైనటువంటి ప్రయాణాల నష్టాన్ని పొందడం కానీ, లేదా అల్పమైన వ్యక్తులతో నష్టాన్ని పొందుకోవడం కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి తీవ్రమైనటువంటి మానసిక వేదన, స్వరహస్యాలు, సొంతంగా మీకు రహస్యాలని బయటపడడం. ఆ మధ్య మనకి వీడియోల రూపంలో కొన్ని బయటపడుతున్నాయి కదా, అటువంటివి మీ రాజకీయ నాయకులు కూడా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా దెబ్బ తగిలే అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. లేనిపోని అనవసరపు వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా నష్టంగా చెప్పబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా ఇబ్బందులు. ప్రతి వ్యాపారంలో కూడా ఏదో ఒక చోట మీకు సమస్యాత్మకమైనటువంటి ధోరణి కనబడుతోంది. కాబట్టి మౌనంగా ఉండడం, భగవద్గీత పారాయణం చేసుకోవడం మీకు చాలా మంచిది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టకాలం. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఆస్తి పంపకాల్లో అసమానత, తోటి కోడళ్ల మధ్య సయోధ్య లేకపోవడం, సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, ఇవన్నీ కూడా మీకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు రాహుగ్రహ అష్టోత్తరం, శుక్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. భగవద్గీతలో కూడా 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. నమ్మండి. ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు భగవద్గీత ఎవరు కూడా తీయడం లేదు, చదవటం లేదు. అనవసరంగా జాతక ఫలితాలు విని బాగుంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం, బాగాలేకపోతే వీడు చెప్పే తప్పులే, మొన్న అలా చెప్పాడు నాకు బాగుంది అనుకోవడం, అలాంటివి కరెక్ట్ కాదండి. మీ యొక్క పుణ్యబలం వల్ల జాతకం బాగలేనప్పుడు కూడా అనుకూలంగా మారవచ్చు. కానీ ఎంత పుణ్యబలం కొద్దిగా తేడా వచ్చినా గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళు, మొబైల్ ఇండస్ట్రీలో హైలో వెళ్ళిన వాళ్ళు, గొప్ప గొప్ప వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతానికి వేల కోట్లలో అప్పులలో ఉన్నారు. కాబట్టి ఆలోచించుకోండి. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అందుకే భగవంతుని యొక్క దారము ఆధారంగా పట్టుకోవాలి మనం. అప్పుడే మనకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. అంతే తప్ప లేనిపోయినటువంటి ఏమవుద్దులే అనుకుంటే ఏదో ఒకటి అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, అలాగే జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకునే ప్రయత్నాన్ని కూడా చేయండి. తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు ఉదయం 9:40 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8, 2 అంకెలను అదృష్టంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్టాది ఆనందయోగం, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, సంకట స్థితి నుంచి బయటపడే అవకాశం, అనేకమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందుకోవడం, వివాహ యోగం కానీ, సంతాన యోగం కానీ, శుభవార్తలు వినడం కానీ, తీర్థయాత్ర ప్రయాణం కానీ, విదేశీ ప్రయాణం కానీ, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు కానీ, గొప్ప వ్యక్తులతో ఆర్థిక ప్రయోజనాలు కానీ, ఉన్నతమైనటువంటి వ్యవహారాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా మీకు అత్యంత అనుకూలంగా కనబడుతున్నాయి. సుఖము, సంతోషము, ఆనందకరమైనటువంటి సంపద బాగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యం, కుటుంబ, ముఖ్యంగా ఆస్తి పంపకాల అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, భూలాభము, అలాగే కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, సంతానం వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మేనేజర్లకి లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, జూదం వల్ల లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. లాటరీల వల్ల భాగ్యస్థితి పొందుకోవచ్చును.
అలాగే విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ఆనంద స్థితి పొందుకునే అవకాశ బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. 5 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, మంచి వాక్చాతుర్యం, అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి కూడా, పోగొట్టుకున్నటువంటి ధనము కానీ, వస్తువు కానీ, వ్యక్తులు కానీ లేదా ఉద్యోగం కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశం, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభము, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కూడా పొందుకోవచ్చు. దర్శక నిర్మాతలకి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి వ్యాపార లాభాన్ని, ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిని, ముఖ్యంగా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయాల్లో బాగా కనబడుతుంది. ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి అవకాశాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలంగా శుభస్థితి. ఆర్థిక, ఉద్యోగ, విద్యాభివృద్ధి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం మీద ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు, విదేశాల్లో, స్వదేశంలో ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అమోఘమైనటువంటి వ్యక్తులతో ఉన్నతమైనటువంటి వ్యాపారంలో పెట్టుబడి పెట్టే అవకాశం, సంపూర్ణమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఆరోగ్య ప్రయోజనం కూడా, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలోను అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రైతన్నలకి పంట లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువటం, ఇంట్లో సంతాన సంబంధ శుభవార్తలు వినే అవకాశం, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకునే అవకాశాలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే శుభతరుణం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ మంచి లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్యులర్ షూ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. చాలా అనుకూలవంతమైనటువంటి ఆధ్యాత్మిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభ సూచికలు కనబడుతున్నాయి. తప్పకుండా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు, మంచి ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారితో శుభయోగాలు. ఈరోజంతా మీకు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, ఒక్కొక్కసారి గంభీరంగా ఉండడము, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం, ఇతరుల మీద విమర్శ మీకు ప్రమాదం. స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అనవసర ప్రయాణం, బెట్టింగులు, లాటరీలు, జూదము మీకు ప్రమాదము. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు ఇవన్నీ కూడా మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బందులు. స్వదేశంలో, విదేశాల్లో కూడా కళా ప్రదర్శన మిమ్మల్ని
ఇబ్బంది పెట్టేట్టు కనబడుతోంది. తొందరపాటుతనంతో మీరు ఒప్పుకునే ప్రయత్నం చేయక. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారు కూడా నష్టకాలంగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో అవమానం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి నష్టము, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారిపోయే అవకాశాలు. జన్మ జాతకాన్ని తప్పకుండా పరిశీలింపజేసుకోండి. ఎందుకంటే ఈ రోజు మీకు చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసర వ్యక్తులతో రహస్యాలు చెప్పడం, కుటుంబం గురించి మాట్లాడడం, జుగుప్సాకరమైన ఫోటోలు షేర్ చేసుకోవడం, చెడ్డీలు మిడ్డీలు వేసుకొని ఆడపిల్లలు బార్లలోకి పబ్లలోకి వెళ్ళడం, డ్రగ్స్ తీసుకోవడం, మీరు జైల్లోకి వెళ్ళడం ఖాయం. మీ ఫోటోలు కూడా కలర్ ఫోటో, హాయిగా మీకున్నటువంటి అర్ధనగ్నమైనటువంటి కలర్ ఫోటోలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మీకు పేపర్లో రావడం ఖాయం. దానివల్ల మీరు ప్రమాదంలో పడతారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా అనవసరమైనటువంటి డ్రగ్స్ తీసుకొని మద్యపానం చేసి పబ్బులలో అర్ధరాత్రి 1 గంట వరకు ఉండి మత్తులో మీ యొక్క ప్రమాదాన్ని మీరే అందరికీ అంటే మీ ప్రమాదాన్ని మీరే కొని తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆడపిల్లలు. మరి ఇంతకంటే చెప్పేవాళ్ళు ఎవరైనా తెలిసినంతవరకు లేరు. అంటే జాతకాలు చెప్పే వాళ్ళలో ఇంత నిక్కచ్చిగా చెప్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడ లేరు నా అభిప్రాయం. అయినా సరే మనకి తగుదన మా వీడోడు చెప్పేది మాకు మా అమ్మ నాన్న మమ్మల్ని అలౌ చేస్తారు, వీడేంటి అనుకుంటే మీ అమ్మ నాన్నలు మీకు జరిగిన మానవమానాన్ని కప్పిపుచ్చుకొని వాళ్ళు కూడా అలాగే సరదాగా ఉంటుంది. అటువంటి దౌర్భాగ్యపు స్థితి మీకు రాకూడదని ఇంత స్పష్టంగా చెప్తున్నాం. ఈ రాశి వారికి అటువంటి ప్రమాదం ఈ రోజు కనపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లవారు జాగ్రత్త. సముద్రంలోకి వెళ్ళకూడదు, ఇబ్బందులు పడే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు జ్యోతిష్య పండుగకి తీవ్రమైన అవమానాలు. డిబేట్లలో పాలు పంచుకోకండి. దొంగ జ్యోతిష్కుల బెడద ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. దొంగ వైద్యుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కష్టకాలంగా చెప్పబడు. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి ఇబ్బంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి అప్పుగా వాహనం కానీ, ధనము కానీ, వస్తువు కానీ ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. అది మీకు నష్టం కలిగిస్తుంది. జుగుప్సాగరణ ఫోటోలు షేర్ చేసుకోకండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం ఖాయం. జ్యుడిషియరీ, రిజిస్ట్రేషన్ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు పంచాయతీరాజ్ శాఖలో పనిచేసేవారు, అటవీ శాఖలో పనిచేసేవారు, అలాగే చేనేత జౌళి పరిశ్రమ శాఖలో పనిచేసేవారు, వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసేవారు. ఇంకా మీరు అంటారు చెప్పురా లిస్టు మొత్తం చెప్పురా బాబు అని చెప్తారేమో. ఈ శాఖలన్నీ వాళ్ళలో కొంతమంది లంచగొండులుగా ఈ రాశి వారు పట్టుబడే అవకాశం ఉంది. ఆయన జాగ్రత్తగా ఉండండి. అమ్మలు జాగ్రత్తగా ఉండండి. ఇంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. లంచం పుచ్చుకోకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం. విదేశాలు ఉన్న వారు కూడా ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం లేదు. తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూపించుకోవడం వల్లనే అనుకూలంగా పరిహారాలు చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని తెలుసుకోండి. ఏదైనా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం 3 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే కుజగ్రహ, శుక్రగ్రహ, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోండి. దానివల్ల ప్రశాంతత, కార్య అనుకూలత, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 6:19 నుంచి 7:48 మధ్య కాలంలోను, తిరిగి మధ్యాహ్నం 12:24 నుంచి 1:17 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పవచ్చును. 2, 6 అంకెను సద్వినియోగం చేసుకొని, ఈ సమయాన్ని అంకెల్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఆనంద యోగం, ఆహ్లాదకర వాతావరణం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి రావడం, విద్యార్థికి మంచి ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకు కలిసి వచ్చే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టుకు మారే అవకాశం, విదేశాలకు వెళ్ళగలిగేటువంటి ఉద్యోగ ప్రాప్తి, శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైనటువంటి సంపద, విదేశాలకు కూడా మంచి వ్యాపార లాభం, విదేశాలు ఉన్న వారికి నూతన గృహయోగం, కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి ఉన్నత స్థానమైనటువంటి గౌరవం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలం, శుభస్థితి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులు కూడా అనుకూలంతో శుభస్థితిగా చెప్పవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు. ఈరోజు చాలా మంచి అనుకూల శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్ కూడా అత్యంత అనుకూల శుభస్థితి. జ్యోతిష్య పండితులకి గౌరవాన్ని పొందుకునే అవకాశం. సుఖప్రదము, ఆనందప్రద రోజుగా చెప్పవచ్చు. 2 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారి పటిష్టమైనటువంటి ఆర్థిక ప్రయోజనం,
ఉన్నతమైనటువంటి స్థిర ఉద్యోగ ప్రాప్తి, ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఉద్యోగ బదిలీలు కానీ, ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగంలో మార్పు కానీ ఖచ్చితంగా ఉంటుంది. అనుకున్నది సాధించగలిగే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఇవ్వాల్సినటువంటి అప్పులను తీర్చగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు కొత్త వస్తువు గాని, కొత్త స్థలము గాని, గృహము గాని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూల, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, నటికి గొప్ప అవకాశం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీరు ఆశించినటువంటి ధనము, ఆరోగ్యము, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత పొందుకోగలిగే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ఆవిష్కరణ జరిగే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీకు చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం, తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో, సోదర సోదరీమణులతో అనుకూలవంతమైన అనుబంధం, ఆస్తి పంపకాల అనుకూలతలు, తోటి కోడల మధ్య సయోధ్య, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి. ఇది కుటుంబపరమైనటువంటి అనుకూలత బాగా. విద్యారంగ విషయంలో పోటీ పరీక్షల్లో గానీ, అకాడమిక్ పరీక్షల్లో గానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో గానీ పాలు పంచుకున్న మంచిదే. ఇంత ముందు కనుక మీరు అటువంటి పరీక్షలు రాస్తే ఈ రోజు మీరు ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. గొప్ప శుభవార్త వినే అవకాశం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆర్థికపరమైన అభివృద్ధి బాగా కనబడుతోంది. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారం, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, రైతన్నలకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవచ్చు. మంచి అనుకూలమైన వ్యక్తులతో వ్యాపార ప్రారంభం కూడా చేసే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన ఆనందాది యోగం. తప్పకుండా మీరు శుభకరమైనటువంటి ధన, ధాన్య, ఆనంద యోగాలు పొందుకోవచ్చు. ఏదైనా తీర్థయాత్ర సేవన చేసేటువంటి అవకాశం కనబడుతోంది. విదేశాల్లో కూడా మంచి సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందుకుంటారు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభ రోజుగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి వాహనం వల్ల ప్రమాదం జరిగే అవకాశం. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేయకండి. ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్ కల్చర్ కి వెళ్ళకండి. అనవసరమైనటువంటి పనికిరాని వస్తువులు, ఈ మధ్య కొత్త వస్తువులు చాలా వస్తున్నాయి కదా, ఆ వస్తువుల్ని అవివేకంతో 10 మందిలో గొప్పగా చూపించుకోవడానికి మనం అనవసర వస్తువులు కొనుగోలు చేయకండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా కూడా సీజన్, దీపావళి, దసరా సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక మనకి బ్రహ్మాండంగా ఇక మనకి అనేక రకాలైనటువంటి వస్తువులు అమ్మడం, కొనుగోలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మీరు కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పనికిరాని వస్తువులు కొనుగోలు చేయకండి. అవసరం ఉంది కొనండి. అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకోండి. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకునే అవకాశం. మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్నవారు, వాతావరణ శాఖలో పనిచేస్తున్న వారు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో పనిచేస్తున్న వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి మహానుభావురాళ్లు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఈ రోజున లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. కళాకారుల, క్రీడకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, విద్యార్థికి ఇతరుల మీద ఆధారపడడం వల్ల పూర్తి స్థాయి నష్టం, సమయపాలన లేకపోవడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశాలు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ఏమైనా పోటీ పరీక్షలు కానీ సమయానుకూలంగా వెళితే కొంతవరకు బెటర్ గా ఉంటుంది, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. అనుకోని ఆకస్మికమైనటువంటి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు
పొందుకునేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు. రైతన్నలకి కష్టకాలం. పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం లాంటి వ్యాపారంలో నష్టాలు పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. నకిలీ వైద్యుల బెడద, నకిలీ జ్యోతిష్కుల బెడద, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అనవసరపు ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. భగవద్ ఆరాధన మీకు చాలా మంచిది. భగవద్గీతలో కూడా మీరు 7 నుంచి 15 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే బుధగ్రహ, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోండి. అనుకూలంత ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:34 నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంకాలం 4:50 నుంచి 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అద్భుతం. ఆనందకరమైనటువంటి ఉద్యోగ లాభం, విద్యాలాభం, వ్యాపార ప్రారంభం, ధనధాన్య వృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ఉన్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనేకమైనటువంటి శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. నర్సరీ తోటలు, పూజా ఆది వ్యాపారంలో కూడా అభివృద్ధి. రైతన్నలకి మంచి పంట లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకూలమైన ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత ఫలితాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ వాణిజ్యులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా ఆనందయోగం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో చాలా మంచి కలిసి వచ్చే అవకాశాలు, శుభకరమైనటువంటి వార్తలు వింటారు. ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. నూతన వస్తు వాహనాదులు, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అదృష్టం ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.